హాయ్ అండి, మీకు ఆనపకాయ అంటే ఇష్టమా అండి? మాకైతే చాలా ఇష్టం. కానీ ఇంత పెద్ద ఆనపకాయతో ఒక్క కూర ఏం చేసుకుంటాం, దీంతో 3 రకాలు చేసుకుందాం మనం. అదేంటో చూపిస్తాను రండి. ఆనపకాయ తరిగేసుకున్నామండి. ఇలా చిన్నగా కోసుకున్న ముక్కలేమో కూర చేసుకుందాం. ఇదేమో పెద్దగా తరిగాను కదా, ఇవి పులుసు చేసుకుందాం. ఆనపకాయ లోపల పిక్క బాగా ఉంటుంది కదండి, అవి కొంచెం తొక్కలు, ఇవన్నీ పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ పోసుకుందామండి కూర పోపుకి. ఈ పోపులన్నీ వేసుకోవాలండి. పోపు వేగుతుందండి. ఆనపకాయ, ఎండుమిర్చి, మామూలుగా జీలకర్ర, అవే, ఇంకేం లేదు పోపు. కొంచెం కారం వేసుకుందామండి. మేగడతో ఉన్న పాలండి, కొంచెం మేగడ పాలు కలిపి పోసుకుందాం ఇప్పుడు ఈ కూరలో. కూర వేగుతుంది కదండి, ఇప్పుడు మనం పక్కన పులుసుకి పోపు వేసుకుందాం. కొంచెం పోసుకుందామండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు అంతే. ఇదేమో పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు అండి. కొంచెం మిక్సీ చేసుకుని ఇలా ముద్దగా చేసుకోవాలి. ఇది కూడా పోపులో వేసి వేయించుకుందాం. చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. పులుసు అన్నాం కదండి, మజ్జిగ పులుసు చేసుకుందాం. ఆనపకాయ బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మజ్జిగ పోసుకుందాం. పులుసు చిక్కబడ్డం కోసం కొంచెం బియ్యం పిండి కలుపుకుందామండి. నేను కొంచెం బియ్యం పిండి వాటర్లో కలిపాను. కూర చూద్దాం. అయిపోయిందండి. పాలు కూడా పోసుకున్నాం, అవి కూడా మొత్తం దగ్గరగా అయిపోయింది కూర. పులుసు మరిగిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కూర పులుసు అయిపోయాయి కదండి, ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. పచ్చడికి ముందుగా ఆయిల్ వేసుకొని ముందుగా శనగపప్పు, మినపప్పు వేసుకుందామండి. శనగపప్పు, మినపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఇవి కూడా వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకుందామండి. కొంచెం కరివేపాకు. పోపు అంతా వేగిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం పచ్చడి కోసం ఉంచుకున్నాం కదండి, ఈ చిన్న ముక్కలు, ఈ తొక్కలు, ఆనపకాయ తొక్కలు ఇవి కూడా వేసుకుని కాసేపు వేయించుకుందాం. పచ్చడికి ముక్కలు వేగిపోయండి. ఇప్పుడు మనం పచ్చడి మిక్సీ చేసేసుకుందాం. ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఇది చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుందామండి. పచ్చడి మిక్సీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో. చూశారు కదండి, ఆనపకాయతోని 3 వంటలు.